Good evening to you all. Happy to see you all here. నేను నిజామాబాద్కి అప్పుడప్పుడు వస్తుంటాను. మా ఫాదర్ ఇక్కడే నిజామాబాద్ దగ్గర బోధన్లో హై స్కూల్ చదువుకున్నారు. చిన్నప్పుడు మా నాన్నగారికి నాకు ఈ జిల్లాతో చాలా అనుబంధం ఉంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. మీకు నా లైఫ్లో జరిగిన కొన్ని అంశాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో ఈరోజు. మీరు నన్ను ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు 11 months 11 నెలల వయసు ఉన్నప్పుడు మా పేరెంట్స్ పోలియో డ్రాప్స్ వేపిస్తే అవి రియాక్ట్ అయినాయి అన్నమాట. ఆ డ్రాప్స్లో ప్రాబ్లం వల్ల మా నాన్నగారు ఒక జర్నలిస్ట్, న్యూస్ పేపర్లో పనిచేసేవాళ్ళు. రోజు మా నాన్నగారు ఇంటికి రాగానే నన్ను ఎత్తుకునేవాళ్ళంట. ఆయన జేబులో పెన్ను లాగేదానంట నేను. ఆ రోజు వచ్చారు, మా నాన్నగారు ఎత్తుకున్నారు, నేను పెన్ను టచ్ చేయలేకపోతున్నానంట. మా నాన్నగారికి డౌట్ వచ్చింది, ఈ అమ్మాయికి ఏమైందని చెప్పి. నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకేముంది, మీ అమ్మాయికి పోలియో వచ్చింది, ఇంకా నడవలేదు, ఇప్పుడే చెయ్యికి వచ్చిందని చెప్పారు. చాలామంది మా డాడీ ఫ్రెండ్స్ మా డాడీకి సలహా ఇచ్చారంట, ఇలాంటి అమ్మాయితో ఎందుకు, ఎక్కడన్నా వదిలేయచ్చు కదా, నువ్వు జీవితాంతం ఈ అమ్మాయిని భరించలేవని. మా నాన్నగారు అప్పుడు అనుకున్నారంట, ఈ అమ్మాయిని నేను గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళి ప్రపంచానికి చూపించాలి, ఈ అమ్మాయి ఏంటో అని చెప్పి నాకు పెద్దయ్యాక చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి స్కూల్స్, కాలేజెస్ పెద్దగా ఇంత మంచి స్కూల్లో నేను చదువుకోలేదు. చాలా సందర్భాల్లో మా అమ్మ మా నాన్న నన్ను ట్రీట్మెంట్ తీసుకెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత 10th ఇంటర్ డిగ్రీ మార్కులు చూసి మా నాన్న నన్ను జడ్జ్ చేయలేదు. నా మార్క్స్ చూసి మా నాన్న నన్ను అస్సలు జడ్జ్ చేయలేదు. మా నాన్నగారు ఒకటే చెప్పేవాళ్ళు, జీవితాన్ని, కాన్సెప్ట్స్ని బాగా చదువుకో, మార్కులు ఏ వ్యక్తికి కొలమానం కాదు. ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీ స్టూడెంట్ బై మార్క్స్, మార్కులు చూసి కొలమానం కాదు అని చెప్పి. నేను పెద్ద అయిన తర్వాత ఒకటే మాట చెప్పారు, లివ్ లైక్ ఏ లైవ్ కరెంట్ బట్ నాట్ లైక్ ఏ డెడ్ కరెంట్. ఎప్పుడు నువ్వు 10 మందిని ముందుకు నడిపించే వ్యక్తిగా బతకాలి కానీ ఇంకొకరి పైన ఆధారపడే వ్యక్తిగా బతకూడదు అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. మీ అందరికి తెలుసు, మన సమాజంలో ఏదైనా ఒక వ్యక్తి ఒక చిన్న ప్రాబ్లంతో ఉంటే, ఒక చిన్న లోపంతో ఉంటే సమాజం ఆ వ్యక్తిని జడ్జ్ చేస్తుంది. నాకు అనిపించింది, దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, నేను దాన్ని డిస్ప్రూవ్ చేసి చూపించాలి, నేను ప్రపంచానికి ఏదైనా సాధించి చూపించాలి అని. అప్పుడు నాకు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తే నాకు ఒక జాబ్ వస్తుంది, అందరూ నన్ను గుర్తిస్తారు అని చెప్పి నాకు తెలిసింది. సో చిన్నప్పటి నుంచి పెద్దగా చదువు లేకపోయినా ఐఏఎస్ అవుదామనే లక్ష్యంతో సివిల్ సర్వీసెస్ అనే పరీక్షకి ప్రిపేర్ అవ్వడం మొదలెట్టాను. ఎన్ని గంటలు చదివేదాన్ని అంటే నాకు భయం, నేను ఓడిపోతానేమోనని. నాకు చాలా భయం వేసేది, నేను ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పి. అందుకని
రోజుకి 12 గంటలు 13 గంటలు చదివేదాన్ని. అలా చదువుతూ సివిల్స్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఢిల్లీలో సివిల్స్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. మా నాన్నగారు మా అమ్మ మా పేరెంట్స్ ఇద్దరు ఇన్స్టిట్యూట్లో ఢిల్లీలో రకరకాల ఇన్స్టిట్యూట్స్లో నా వీల్ చైర్ని పైకి ఎత్తిచ్చేవాళ్ళు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చి. వాళ్ళు ఒక్కోసారి సరిగ్గా ఎత్తేవాళ్ళు కాదు. ఒక సందర్భంలో నా వీల్ చైర్ కింద పడిపోయింది. దాంతోపాటు నేను కూడా కింద పడిపోయాను. నేను ఆ రోజు మా నాన్నతో అన్నాను, మనం వెళ్ళిపోదాం నాన్న, ఇక్కడ నాకు ఈ అవమానం భరించలేకపోతున్నా, ఈ కష్టం నేను చూడలేకపోతున్నా, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నాను. మా నాన్న ఒక మాట చెప్పారు, ఇంత దూరం వచ్చావు వెనక్కి వెళ్ళొద్దు, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు, ఇక్కడ నువ్వు సాహసం చూపించాలి, ఇక్కడ నువ్వు కరేజియస్గా ఉండాలి అని చెప్పి. అలా మా నాన్న ఇచ్చిన స్ఫూర్తితో నేను సివిల్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ పిల్లల్ని మార్క్స్ చూసి, ర్యాంకులు చూసి, చిన్నప్పుడు గ్రేడ్స్ చూసి వాళ్ళ తలరాత ఇలా ఉంటుందని నిర్ణయించకండి. వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళని మంచి పౌరులుగా ముందుకు తీసుకెళ్ళండి. ఆటోమేటిక్గా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు, చాలా గ్రేట్ అవుతారు. మీకు ఇక్కడ నా స్టూడెంట్ ఒక అబ్బాయి కథ చెప్తాను. ఒక తండ్రి ఉండేవాళ్ళు, ఆయన పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఒక కోరిక అన్నమాట, తన కొడుకుని ఐపీఎస్ ఆఫీసర్ చేయాలని. ఆయన రోజు కొడుకు నిద్రపోయేటప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు దేశానికి చేసే సేవ గురించి చెప్పేవాళ్ళు. ఆ అబ్బాయిని 5th క్లాస్ చదివేటప్పుడు 6th క్లాస్ చదివేటప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు, ఎలా జరుగుద్ది ఫంక్షనింగ్ అంతా అక్కడ అని. ఉమేష్ చంద్ర ఇలా గొప్ప గొప్ప ఐపీఎస్ ఆఫీసర్లు దేశం కోసం ఎలా త్యాగం చేశారో ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు అన్నమాట. పెద్ద అయిన తర్వాత అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు, నేను ఐఏఎస్ చదువు, నువ్వు ఐఏఎస్ ఫస్ట్ పెట్టు, ఐపీఎస్ పెట్టకన్నాను. ఐపీఎస్ ఫస్ట్ పెట్టాడు. అబ్బాయికి తెలంగాణ కేడర్ రావాల్సింది, ఫస్ట్ ఛత్తీస్గఢ్, నేను నక్సలైట్తో పోరాడతాను అని ఛత్తీస్గఢ్ కేడర్ పెట్టాడు. 23 సంవత్సరాలకే ఐపీఎస్ అయ్యాడు. ఇప్పుడు అబ్బాయి 29 సంవత్సరాలు, ఛత్తీస్గఢ్లో అతి చిన్న వయసున్న ఎస్పీ, యంగెస్ట్ ఎస్పీ అక్షయ్ కుమార్ ఐపీఎస్. వాళ్ళ నాన్న వరంగల్లో పోలీస్ కానిస్టేబుల్, కొడుకు ఐపీఎస్. మీరు గూగుల్ కూడా చేసి చూడొచ్చు అక్షయ్ కుమార్ ఐపీఎస్ అని. ఇప్పుడు ఆ అబ్బాయి 29 సంవత్సరాలు ఆల్రెడీ ఎస్పీ అయిపోయాడు. పేరెంట్స్ అనుకుంటే పిల్లల్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళొచ్చు. ఒక్కసారి వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇస్తే ఎంత స్థాయికైనా పిల్లలు వెళ్తారు. ముందు పేరెంట్స్లో స్ఫూర్తి రావాలి. ఇక్కడ నిజామాబాద్ లాంటి టౌన్లో ఇంత మంచి స్కూల్ ఉండటం, దాదాపు ఇంతమంది విద్యార్థులు నేను చూశాను ఇందాక మీ స్కూల్ యాన్యువల్ రిపోర్ట్. చాలామంది ఎంబీబీఎస్ సెలెక్ట్ అయ్యారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సెలెక్ట్ అయ్యారు, చాలా నాసా వాళ్ళ క్విజ్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్నీ బాగున్నాయి. అది చూశాక నాకు అనిపించింది, ఈ స్కూల్ నుంచి కొంతమంది వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే కూడా ఎంత బాగుంటుందని చెప్పి. అభ్యాస స్కూల్ నుంచి భవిష్యత్తులో నేను చూడాలనుకుంటాను, డౌన్ ద లైన్ కొన్ని సంవత్సరాల తర్వాత 5-6 సంవత్సరాల్లో బెస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్ ఇండియా, బెస్ట్ ఆఫీసర్స్ ఇన్ తెలంగాణ మీ స్కూల్లోంచి రావాలనుకున్నాను. ఇందాక నేను ముందుకు వచ్చినప్పుడు ఈ స్కూల్లో 10th క్లాస్ చదివే పిల్లలు కొంతమంది వచ్చారు. నేను స్కూల్ ఫంక్షన్ కదా, పిల్లలకి ఐఏఎస్ గురించి ఏం తెలుసు, నన్ను ఏం గుర్తుపడతారు అనుకున్నాను. కానీ వాళ్ళు వచ్చి, మేడం మిమ్మల్ని ఫాలో అవుతుంటాం,
మాకు కూడా ఐఏఎస్ చదవాలి ఉంది అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఇలాంటి ప్రాంతం నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి స్కూల్స్ పెట్టి ఇక్కడ ఇంత డెవలప్ చేసి పిల్లలకి ఇంత అవగాహన కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. 2004 కరెక్ట్గా 20 సంవత్సరాలు అయింది స్కూల్ పెట్టి. 20 సంవత్సరాల నుంచి ఇంత అచీవ్మెంట్ అనేది, 20 సంవత్సరాలుగా ఇంత కృషి అనేది, ఇందాక నుంచి నేను ఏవి చూస్తున్నానో చదువుతున్నానో తెలుసుకుంటున్నాను. ఈ స్కూల్ ఫౌండర్స్లో ముఖ్యమైన ఫౌండర్ చెన్నా శ్రీనివాస్ గారి గురించి. అలాంటి విజనరీస్ ఇచ్చిన, అంటే అలాంటి దార్శనికులు ఇచ్చిన ఆదర్శం ముందుకు తీసుకెళ్తూ ఈ స్కూల్లో చదివే ప్రతి స్టూడెంట్ దేశానికి పనికొచ్చే స్టూడెంట్ అవ్వాలి. అంటే కేవలం అందరూ కలెక్టర్లు అవ్వమనే కాదు, మీకు ఇష్టమైన ప్రొఫెషన్, సైంటిస్టులు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వచ్చు, స్టార్టప్స్ పెట్టచ్చు, పెద్ద స్పోర్ట్స్ స్టార్స్ అవ్వచ్చు. కానీ ఇప్పటి నుంచి టీచర్స్, పేరెంట్స్ ఇద్దరూ కలిసి అనుకుంటే మీరు అద్భుతమైన చక్కటి దేశానికి పనికొచ్చే మంచి కెరీరిస్ట్ని తయారు చేయొచ్చు. అలాంటి శక్తి టీచర్ల చేతిలో ఉంది, స్టూడెంట్స్ చేతిలో ఉంది. ఇక్కడ దాదాపు 60 మందికి పైగా టీచర్లు ఉన్నట్టున్నారు. ఉన్న టీచర్స్ అందరూ ఒక మాట వినాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తనకి చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే భయం, లెక్కలంటే చాలా భయం అన్నమాట. లెక్కల్లో ఎప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి. మ్యాథ్లో తక్కువ మార్క్స్ వస్తే ఒకసారి టీచర్ చూసుకోకుండా ఎక్కువ మార్క్స్ వేశారు. ఆన్సర్ షీట్లో కౌంట్ ఎక్కువ వేశారనమాట. ఆ అబ్బాయి టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మీరు ఎక్కువ మార్క్స్ వేశారు, నాకు అన్ని మార్క్స్ రావని చెప్పి 6th క్లాస్లో చెప్పాడు. టీచర్ నిజమే కదా, నీకు ఈ అబ్బాయికి ఎక్కువ మార్క్స్ కౌంటింగ్ వేశానని చెప్పి మార్క్స్ దిద్ది, నీ నిజాయితీ నాకు నచ్చింది, నీకు మ్యాథ్స్ రాకపోయినా పర్లేదు, లెక్కలు రాకపోయినా పర్లేదు, నువ్వు నిజాయితీగా ఉన్నావు అని చెప్పి అందరు స్టూడెంట్స్ చేత క్లాప్స్ కొట్టించారు. దాంతో ఈ అబ్బాయికి టీచర్ అంటే ఇష్టం ఎక్కువైపోయింది. ఆ టీచర్ క్లాస్కి రోజు వెళ్ళేవాడు. లెక్కల్లో ఆ టీచర్ని ఇంప్రెస్ చేయడానికి, టీచర్ చేత మెప్పు పొందడానికి లెక్కల్లో టాప్ మార్క్స్ తెచ్చుకునేవాడు. తర్వాత ఐఐటి మెడ్రాస్లో సీట్ వచ్చింది, ఎంపీసీ చదివాడు. తర్వాత ఐఐటిలో సీట్ వచ్చింది. ఆ తర్వాత మ్యాథ్స్ ఆప్షన్తో సివిల్స్ రాసి ఈరోజు బీహార్లో టాప్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. ఒక టీచర్ ఒక చిన్న అప్రిసియేషన్, 1 టీచర్ 1 అప్రిసియేషన్. ఒక టీచర్ ఒక పిల్లవాడిని గుర్తిస్తే ఆ పిల్లవాడి జీవితం మారిపోయింది. అది టీచర్ పాత్ర జీవితంలో. అరిస్టోటిల్ అని ఒక గొప్ప తత్వవేత్త ఒక మాట అన్నారు, మై పేరెంట్స్ గేవ్ మీ బర్త్, మై టీచర్ గేవ్ మీ లైఫ్. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే టీచర్ జీవితాన్ని ఇచ్చారని. టీచర్లు, స్కూల్స్ ఏమి ఇస్తాయంటే జీవితాలను ఇస్తాయి. ఇందాక నేను అనుకోలేదు మీరు ఇంత ఏవి తయారు చేస్తారు ఈ స్కూల్ నా కోసం అని చెప్పి. ఆ ఏవి చూస్తుంటే నా జీవితం ఒకసారి నాకు గుర్తొచ్చింది. నా స్టూడెంట్స్ కొన్ని ఫోటోలు పెట్టారు, వాళ్ళు గుర్తొచ్చారు. మీకు తెలుసా, నేను ఆంధ్రాలో, తెలంగాణలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఏదో ఒక స్కూల్లో, ఏదో ఒక కాలేజీలో నా స్టూడెంట్స్ అక్కడ చదివి ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపిస్తుంది తెలుసా, పలానా బాబు చిన్నప్పుడు మా స్కూల్లో చదువుకున్నాడని చెప్తే ఒక స్టూడెంట్ ఒక స్కూల్కి, ఇక్కడున్న చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ఉన్నారా? ఈ స్టూడెంట్స్ అందరూ మీ స్కూల్ అంటే మీకు ఇష్టం కదా. సో మీరు తిరిగి స్కూల్కి ఏమి ఇస్తే మీ స్కూల్ హ్యాపీ ఫీల్ అవుతుంది, మీ టీచర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. చెప్పండి, మీరు ఏమి ఇచ్చిన దానికన్నా మీరు ఒక సక్సెస్ ఇస్తే, మీరు రేపు చాలా గ్రేట్ అయ్యి ఒకటి అచీవ్ చేసి మేము అభ్యాసాల్లో చదువుకున్నామని చెప్తే మీ స్కూల్, మీ టీచర్స్, మీ ప్రిన్సిపల్, మీ డైరెక్టర్స్ అందరూ సంతోషపడతారు, అవునా? సో ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే,
if you want to give something to your school, if you want to give back to your school, try to give the success by doing service to the nation. దేశానికి సేవ చేస్తూ ఒక సక్సెస్ని మీ స్కూల్కి చూపించండి, అంతేగాని మీ స్కూల్ మీ దగ్గర నుంచి ఏమీ ఆశించదు. మీరు చిన్నప్పుడు ఈ స్కూల్ మీకు తెలుసా, మీరు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీ అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది వీళ్ళు చిన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నారు అని చెప్పి. అది చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ మేక్ యువర్ స్కూల్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ స్కూల్ మీ గురించి చాలా గొప్పగా అనుకోవాలి. అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ స్కూల్. ఓకే, యూ షుడ్ మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్. సో స్టూడెంట్స్ అందరికి ఉన్న చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మీ పేరెంట్స్ కానీ మీ స్కూల్ కానీ రిటర్న్ ఇచ్చేది మీ సక్సెస్ మాత్రమే. కానీ మీరు చూడండి, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఈ రోజుల్లో బేసిక్గా అడిక్ట్ అయ్యేది సోషల్ మీడియా. అది యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, సోషల్ మీడియా వద్దు అని ఎవరు చెప్పరు. కానీ వీలైనంత వరకు దాన్ని మినిమైజ్ చేసుకోండి, తగ్గించుకోండి. సోషల్ మీడియా కంప్లీట్గా అవాయిడ్ చేయమని ఎవరు చెప్పరు. ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. అండ్ మీకు తెలుసా, సినిమాల్లో, సోషల్ మీడియాలో మీరు చూసే హీరోస్ పక్కన పెడితే నేను రియల్ లైఫ్ హీరోస్తో రోజు ఉంటాను. చాలా మామూలు కుటుంబాల నుంచి వచ్చి 2-3 ఇయర్స్లో వాళ్ళ లైఫ్ మార్చుకుని కొన్ని లక్షల మందిని కాపాడిన స్టోరీస్ నాకు తెలుసు. ఇక్కడ అందరు పిల్లలు ఉన్నారు, అందరికీ ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తన పేరు కృష్ణతేజ. 2013లో మా ఇంటికి వచ్చాడు. మ్యామ్, నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ అని. నీ ఒక్కడికి నేను పాఠం చెప్పలేను అన్నాను. నెక్స్ట్ రోజు నుంచి రోజు మా ఇంటి ముందు కూర్చునేవాడు వచ్చి. నేను ఒక మాట చెప్పాను, 365 ఎగ్జామ్స్ రాయి నువ్వు, ఎవ్రీడే మార్నింగ్ 4:30కి వచ్చి నువ్వు ఐఏఎస్ అవుతావని చెప్పి. చలైనా వానైనా ఎండైనా ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఏ రోజైనా సరే ఎవ్రీడే మార్నింగ్ 4:30కి వచ్చి ఎగ్జామ్ రాసేవాడు. నెక్స్ట్ ఇయర్ అబ్బాయికి ఐఏఎస్ వచ్చి ఆల్ ఇండియా 66 ర్యాంక్ వచ్చింది. కేరళలో ఐఏఎస్ అయ్యాడు. ఈ స్టోరీ అంతటితో ఆగలేదు. తర్వాత 2017-18 టైంలో కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి కదా. కేరళలో చాలా ఫ్లడ్స్ వచ్చాయి, పిల్లలకు తెలుసో తెలీదో, వరదలు వచ్చాయి కేరళలో. టీవీ ఛానల్లో ఒక న్యూస్ చూపిస్తున్నారు, కేరళలో చాలా ఫ్లడ్స్ వచ్చాయి. కేరళలో ఎలెప్పి అనే జిల్లాలో తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ 2 లక్షల మందిని కాపాడాడు. ఈవెన్ ఒక ఎనిమల్ కానీ ఒక గోట్ కానీ దేన్ని చావనీలేదు, అన్ని ప్రాణాలని కాపాడాడు. ఆ అబ్బాయి తెలుగు అబ్బాయి అని చెప్పి టీవీలో చూపిస్తున్నారు. చూడంగా నాకు భలే సంతోషం అనిపించింది. వెంటనే అబ్బాయికి కాల్ చేశాను, కృష్ణతేజ నీ గురించి చాలా గొప్ప చెప్తున్నారు అని. మేడం, నేను ఇప్పుడు కూడా నీళ్ళల్లోనే ఉన్నాను, కానీ మ్యామ్ మీకు తెలుసా నేను మీ స్టూడెంట్ అన్నాడు. అందుకే ఎంత చేయగలుగుతున్నాను అన్నాడు. సో ఇక్కడున్న చిన్నపిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ టీచర్స్కి మీ స్కూల్కి మీరు తిరిగి ఇచ్చేది ఏంటి తెలుసా, మీరు దేశానికి సేవ చేసినప్పుడు, కొన్ని మంచి పనులు చేసినప్పుడు, గొప్ప స్థాయిలోకి వెళ్ళినప్పుడు అందరికంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యేది మీ వాళ్ళే అన్నమాట. సో ఇప్పటి నుంచే సక్సెస్ సాధించాలంటే, అంటే ఇప్పుడు అనుకుంటే పెద్ద సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి, కొన్ని టిప్స్ చెప్తాను ఇప్పుడు యంగర్ జనరేషన్కి. కొన్ని సంవత్సరాల క్రితం నా పాత డైరీ ఎతుకుతుంటే ఆ డైరీలో ఒక పేజ్ రాసుంది. నా పాత పుస్తకాలు ఒక డైరీ ఉంది, ఆ డైరీలో ఒక పేజ్ రాసుంది. నేను స్కూల్ టైంలో రాసుకున్న డైరీ అనమాట. మా నాన్నగారు ఇచ్చిన డైరీలో ఒక పేజ్ ఉంది. నా బర్త్డే నవంబర్ 12 రోజు రాసి పెట్టుకున్నాను. నేను పెద్దయ్యాక లా చదవాలి, పెద్దయ్యాక సివిల్స్ ఎగ్జామ్ రాయాలి, ఇలా ఒక 5-6 పాయింట్స్ రాసి పెట్టుకున్నాను.
ఈ వయసు వరకు నేను ఏవైతే చేయాలనుకున్నానో అవన్నీ చేశాను. ఆ డైరీలో ఏం రాసుకున్నానో అవన్నీ చేశాను. అందరు చిన్నపిల్లలకి, ఎవరైతే హై స్కూల్ 3rd క్లాస్ నుంచి హై స్కూల్ వరకు ఉన్నారో అందరికీ ఒక మాట చెప్తాను. మీరు పెద్ద అయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, మీ టార్గెట్ ఏంటి, ఒక చోట రాసి పెట్టుకుని మీ రూమ్కి అంటించుకోండి. మీరు ఏది రాసి పెట్టుకుంటే మీరు అదే అవుతారు. ఇప్పటి నుంచి దానికోసం రోజుకి 5 minutes వర్క్ చేయండి చాలు. వర్క్ ఓన్లీ ఫర్ 5 minutes. మీరు పెద్ద అయ్యేసరికి మీరు అనుకున్న దాన్ని రీచ్ అవుతారు. ఒక్కసారి మీ గోల్ రోజుకి ఒకసారి చూసి దాని మీద 5 minutes ఆలోచించండి, లేదా 5 minutes వర్క్ చేయండి. యు ఆర్ గోయింగ్ టు అచీవ్ యువర్ గోల్. ఇది సింపుల్ టెక్నిక్. చాలామంది ఇది పాటించరు. ఇది చాలా నార్మల్ టెక్నిక్. యూ కెన్ గో ఫర్ ఇంక్రిమెంటల్ స్టెప్స్. ఒకటేసారి సక్సెస్ రాదు. రోజుకి 5 minutes కష్టపడితే సక్సెస్ వచ్చింది. అండ్ అందరి పిల్లలకి చెప్పేది ఏంటంటే, హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. బుక్స్ బట్టి వేయటం కన్నా కాన్సెప్ట్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చేది స్కూల్ పుస్తకాల నుంచే. చాలామంది అనుకుంటారు సివిల్స్ ఎగ్జామ్ అంటే చాలా కష్టమని. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్కూల్ టెక్స్ట్ బుక్సే చాలాసార్లు చదవాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో న్యూస్ పేపర్ చదువుకోవాలి. ఇవి చదివితే సివిల్స్ లాంటి పెద్ద పరీక్ష పాస్ అయిపోవచ్చు. కాబట్టి డూ స్మార్ట్ వర్క్ అండ్ రీడ్ బేసిక్ కాన్సెప్ట్స్. అండ్ స్మార్ట్ వర్క్ బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, రైటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. పిల్లలందరూ రోజు 2-3 సెంటెన్స్లన్నా రాయండి. సొంతంగా 2-3 వాక్యాలన్నా రాయండి. ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి, సెంటెన్సెస్ రాయాలి, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆటోమేటిక్గా మనకి ఈజీగా సక్సెస్ వచ్చింది అనమాట. నా విషయానికి వస్తే, నా జీవితానికి ఒక లక్ష్యం ఉంది. నేను చాలామందికి సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వటం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో యువత అందరినీ ఇన్స్పైర్ చేసి వీలైనంత వరకు వాళ్ళ శక్తి తెలుసుకునేలా చేయడం నా కోరిక అనమాట. దానికోసం నేను నిరంతరం కృషి చేస్తుంటాను. నా లాస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్, గత 20 సంవత్సరాల్లో నేను కంటిన్యూస్గా 3-4 రోజులు వేస్ట్ చేశాను అనేది లేదు నా లైఫ్లో. నేను రెగ్యులర్ వర్క్ చేస్తాను. ఇలా కూర్చునే ఇలా ఉండే యావరేజ్ నా రోజుకి 12 నుంచి 15 గంటలు పనిచేస్తాను. నా కోరిక ఏంటంటే, నా లైఫ్ ఎండ్ వరకు ఎంతోమంది పిల్లలకి, యూత్కి స్ఫూర్తినివ్వాలని, వాళ్ళ శక్తి కొంత చెప్పినా వాళ్ళు ముందుకెళ్తారని చెప్పి. ఇది నా కోరిక అనమాట. సో అదే ప్రయత్నంలో నేను చాలా చోట్లకి వెళ్తాను. అయితే లాస్ట్ మంత్ ఈ స్కూల్ నుంచి డైరెక్టర్ సార్లు అందరూ హైదరాబాద్ వచ్చారు. వచ్చి స్కూల్ గురించి చెప్పంగా నేను రీసెర్చ్ చేస్తాను, స్కూల్ గురించి తెలుసుకున్నాను. ఇంత మంచి స్కూల్ ఇక్కడ ఉండటం ఖచ్చితంగా నేను రావాలి అనుకున్నాను. మా స్టాఫ్ని అడిగాను, అభ్యాస స్కూల్ గురించి చెప్పండి నాకని. ఇక్కడ వాళ్ళని కనుక్కున్నాను. నిజామాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అని చెప్పారు. పిల్లల్ని చాలా కేరింగ్గా చూస్తారని చెప్పారు. ఇటువంటి స్కూల్కి రావటం నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. యాక్చువల్గా మా మదర్ ఇల్లా రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ చనిపోయారు. రేపు ఆవిడది డెత్ సెరమనీ అనమాట. సార్ వాళ్ళకి మాట ఇచ్చాను కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్దాం, చాలా దూరం అది. అయినా కానీ ఈ స్కూల్ కోసం వచ్చాను, నేను పిల్లల కోసం వచ్చాను. సో మీరందరికీ చెప్పేది ఏంటంటే, పిల్లల్ని స్వేచ్ఛగా బాగా కాన్సెప్ట్స్ వచ్చినట్టు చదువుకోనివ్వండి. మార్క్స్ చూసి జడ్జ్ చేయొద్దు. పిల్లల్లో మార్పు తేవాలంటే ఇద్దరే కీలక పాత్ర, టీచర్ అండ్ పేరెంట్. ఇద్దరు కోఆపరేషన్ చేస్తే ఏ పిల్లల్లో టాలెంట్ తక్కువ ఉండదు. వాళ్ళని బయట తీయటమే మన కర్తవ్యం.
సో స్కూల్ ఇచ్చిన హోంవర్క్ని, స్కూల్ ఇచ్చిన యాక్టివిటీస్ని, అండ్ ఇందాక చూసాను ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కానీ, క్విజ్ కాంపిటీషన్స్ కానీ చాలా ఉన్నాయి. పిల్లల్ని కేవలం పుస్తకాలకే పరిమితం పేరెంట్స్ కూడా చేయొద్దు. స్కూల్లో వచ్చే ప్రతి యాక్టివిటీ పిల్లల్ని పార్టిసిపేట్ చేసేట్టు చేయండి. వాళ్ళకి ప్రైజ్ వచ్చేది లేదు తర్వాత. ఇన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేసే స్కూల్సే చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మీ పిల్లల్ని ఇప్పటి నుంచే ప్రతి దానిలో ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు యాక్టివ్ సిటిజన్స్గా అవుతారు. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ దాకా పిలిచినందుకు, అండ్ థ్యాంక్స్. అండ్ వచ్చే సంవత్సరాల్లో నెక్స్ట్ 10 years 20 years అభ్యాస ద స్కూల్ ఇంకా గ్రో అవ్వాలని, నెక్స్ట్ నేను ఈ స్కూల్కి వచ్చేసరికి ఇక్కడ కొంతమంది పిల్లలు IASలు IPSలు అవ్వాలని కోరుకుంటూ, పేరెంట్స్ టీచర్సు దానికోసం స్పెషల్గా కృషి చేస్తారని ఆశిస్తూ, అండ్ పర్టికులర్గా నేను ఇక్కడ రావడానికి సహకరించిన రవి గారు అండ్ శ్రీనివాస్ సార్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.